నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు కొంతమంది అంటే వివాహం చేసుకోననే మాట చాలా మంది అంటూ ఉంటారు కొంతమంది. సో అసలు వాళ్ళకి అలా ఆలోచన రావడం గల కారణం ఏమంటారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా మీరు. ఏంటంటే చాలామంది కాదు, చెప్పాలంటే ఇప్పుడు చెప్పాలంటే కనుక కాస్త ఇంచుమించు 60% అలాగే ఉన్నారు. 60% పెళ్ళి అప్పుడే వద్దు, తర్వాత చేసుకుంటాను, తర్వాత చూద్దాంలే అని పేరెంట్స్కి చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యో ఈ సంబంధాలు ఫస్ట్ వచ్చిన సంబంధాలు తర్వాత రావు. తెలుసా విషయం మీకు? ఫస్ట్ ఎప్పుడైతే మీరు పెళ్ళేనని అనుకున్నారో మీ పెద్దవాళ్ళు, అప్పుడు మొదలైనటువంటి సంబంధాల పరంపర ఆ తర్వాత ఆగిపోతుంది. మొన్న మధ్య ఒక ఆవిడ ఫోన్ చేశారు, 225 సంబంధాలు చూసామమ్మా, 225 సంబంధాలు, పిల్లాడికి 42 వచ్చేసాయి, అవ్వట్లేదమ్మా అన్నారు. జాతకం ఒకసారి విశ్లేషించండి అన్నారు. అంటే చూస్తే అబ్బాయికి అష్టమంలో కళత్ర దోషం గట్టిగా ఉంది, కుజుడు కూర్చునున్నాడు. అందువల్ల అతనికి ఒకవేళ పెళ్లి కాలేదని ఆవిడ వాపోతున్నారు, కానీ 225 సంబంధాలు చూసి అతనికి పెళ్ళి అయినా కూడా మరలా ఆ బంధం బ్రేక్ అయ్యే అవకాశాలు గట్టిగానే కనపడ్డాయి. అదే కాకుండా అదొక్కటే కాదు, ఇంకా చాలా వరకు చాలా విచిత్రంగా. అప్పుడు నేను చెప్పానమాట, అమ్మా వివాహం కాలేదనుకుంటున్నారు, కానీ ఒకవేళ అయినా 1-2 పెళ్ళిళ్ళు కూడా విఫలమైపోయి ఆ పరిస్థితిలో ఉందమ్మా పిల్లాడి జాతకం. అందు గురించి కొంచెం జాగ్రత్తగానే మనం చూసి చేయాలి అనేసి చెప్పడం జరిగింది. కుంభ వివాహం, కదలి వివాహాలు ఇలాంటివి ఏమన్నా చేయించారా అబ్బాయికి? చేయించకపోతే అర్జెంటుగా చేయించి 1-2 సార్లు కాదు, పెళ్ళి కుదిరే వరకు కూడా నెల చేపించు ఉంటే ఏమైనా వివాహం అవ్వడానికి ఆస్కారం ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఇది జాతక రీత్యా. ఎందుకు కుదరడం లేదు అన్నారు మీరు ఇందాక. కానీ ఎందుకు కుదరట్లేదు అంటే కనుక జీతం హైక్ కావాలి, అందంగా ఉండవలను, అందరికీ అమ్మాయిలందరికీ మహేష్ బాబు లాగా అందంగా ఉండవలను, ఆడపిల్లలందరికీ అలా ఉంటే మగపిల్లాడందరికీ కూడా మంచి ఐశ్వర్యరాయ్ లాంటి గొప్ప అందగతే కావాలను. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి 50 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆదర్శం అంటే అదే కనిపిస్తుంది, వేరే విషయాలు కనిపించడం లేదు. మరి అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా ఉద్యోగంలో హైకు వచ్చాక పెళ్లి చేసుకుంటాం అంటూ ఉంటారు. ఉద్యోగంలో హైకు కొంతమందికి బొడ్డోడుని వాడికే ₹1,00,000 జీతం వచ్చేస్తుంది, వాళ్ళకి 23 ఏళ్ళకే పెళ్లి సంబంధాలు చూసేస్తున్నారు, 25 చేసేస్తున్నారు భయపడిపోయి. కొన్ని వర్ణాల్లో తర్వాత దొరకదేమోనని 25 ఏళ్ళకి ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారు. 23 ఏళ్ళకి పిల్లాడికి ఉద్యోగం వచ్చేసిందమ్మా, మా పిల్లాడికి సంబంధాలు చెప్పండి, 25 ఏళ్ళు ఇప్పుడు ప్రజెంటు 23 ఏళ్ళ పెళ్ళి అయితే చాలా అంటున్నారు. ఈ 23 ఏళ్ళ అమ్మాయి నా కెరీర్ అంటుంది, నేను చేసుకోను అంటుంది. మరి ఎలా? ఆఖరికి 25 ఏళ్ళ అమ్మాయినా పర్వాలేదమ్మా, నెలలు తేడా ఉన్నా చేసేద్దాం అంటున్నారు. అంతటి మార్పులు వస్తున్నాయి. అందువల్ల ఈ యొక్క మనం ఎప్పుడూ కూడానమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ప్రతి విషయంలోని కూడా వివాహాది శుభకార్యాల విషయంలో ముందుగా వచ్చే సంబంధాలు చాలా మంచివని ఇందాక చెప్పాను, యథార్థం అనమాట. అదేవిధంగా స్టేటస్ ఒకటి చూస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు చూసేది, కుటుంబాలు స్టేటస్లు. పలానా ఆయన వియ్యంకడని చెప్పుకుంటే పిల్ల బాగుంది, అన్నీ బాగున్నాయి, పిల్లాడికి నచ్చుకున్నారు, ఫోటోలు బాగున్నాయి, మాట్లాడుకున్నారు, పిల్లాడు తండ్రి పిల్ల తండ్రి అక్కడ ఆగిపోతారు. ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఏదో చిన్న ఉద్యోగం నుంచి పైకి వచ్చారు, అది మన వాళ్ళందరికీ తెలిస్తే ఎంత నామోషి. అవన్నీ ఎందుకు? ఇప్పుడు అవన్నీ పట్టించుకోవట్లేదు, అవన్నీ పట్టించుకోకండి. మనస్సులో కూడా చిన్న స్థాయి నుంచి వచ్చారు అనేటటువంటి మాటని తీసివేస్తే పిల్లకి కానీ పిల్లాడికి కానీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. వాళ్ళని నేను భావాన్ని ఎలా పిలవాలని ఫీల్ అయిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా ప్రపంచంలో. ఆ విషయంలో కూడా స్టేటస్ అనేది కూడానమ్మా ఆటంకం అవుతుంది. ఎందుకంటే అన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. సాఫ్ట్వేర్ వాళ్ళకి సాఫ్ట్వేరే కావాలను, గవర్నమెంట్ జాబ్ అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎట్లా చేస్తుంది పిల్ల? గవర్నమెంట్ జాబు, మా పిల్లాడికి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఉద్యోగం మానేయాలి. అది 10 లక్షలు తెచ్చుకుంటుంది, 15 లక్షలు తెచ్చుకుంటుంది, 30 లక్షలు తెచ్చుకుంటుంది. మానేసి పిల్లాడిని ఎందుకు చేసుకుంటుంది? చేసుకోదు.
అలా కూడా సంబంధాలు, జాతకాలు పడక కొన్ని సంబంధాలు తప్పిపోతున్నాయి. అదేవిధంగా చెప్పాలంటే కనుక తగిన సంబంధం చూసుకోవాలనే ఆలోచన వీళ్ళకి ఉండదు. ఎలా అంటే కనుక సాఫ్ట్వేర్ వాళ్ళని చేసేస్తే చాలు, గవర్నమెంట్ ఉద్యోగస్తురాలను చూసుకుంటే సరిపోతుంది, కానీ పక్షంలో హౌస్ వైఫ్ని చూసుకోండి. అలాగా మనం కాంప్రమైజ్ అవ్వాలి. ప్రతిదాని దగ్గర మన పిల్లాడు 5-10 ఉన్నాడు, 5-6 చూస్తామండి అంటే 5-6 ఉన్న అమ్మాయికి మనవాడు నచ్చాలి కదా, మనవాడి యొక్క జీతం నచ్చాలి, మన చదువులు నచ్చాలి. ఎందుకంటే ఆడపిల్లల్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేని పరిస్థితులు వచ్చేసాయి. వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఉంటున్నాయి, వాళ్ళు నిర్మోహమాటంగా పేరెంట్స్ తోటి వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యుఎస్లో ఉన్నాడండి అబ్బాయి, యుఎస్లో ఎంఎస్ చేస్తున్న అమ్మాయిని చూడండి అంటారు, కరెక్టే. వాళ్ళు యుఎస్ఏలో అమ్మాయిని పంపించారు అంటే వాళ్ళకి ఆల్రెడీ స్టేటస్ ఉంటుంది కదా, ఆ స్టేటస్ ఉంటేనే కదా యుఎస్ వరకు పంపిస్తారు. కానీ మరి మళ్ళీ తర్వాత ఏంటండి అంటారు. తర్వాత ఏంటండి అంటే మనం ఏం చెప్పుకోగలుగుతాం, మా అమ్మాయిని చదివించాం కదండి, తర్వాత ఏంటని వాళ్ళు అడిగారంటే సంబంధం వద్దంటారు వీళ్ళు. అలా కూడా వివాహాలు చెప్పరు, అది మాకు చెబుతారు తప్ప బయట వాళ్ళకి చెప్పరు. అర్థమైందా? మధ్యవర్తులకు చెప్తారు. బయట డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని ఎవరు ఎన్ని సంబంధాలు కుదుర్చుకోగలుగుతున్నారు చెప్పండి? మధ్యవర్తిత్వం పూర్వకాలం నుంచి ఉంది కాబట్టి మధ్యవర్తులు చేసిన సంబంధాలు మంచిగా సజావుగా నడిచిపోయాయి. ఇప్పుడు ఏంటంటే కనుక ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తున్నారు, తాంబూలాలు ఇచ్చేసాం, ఇంకొక మాట ఉంది, ఆ విధంగా జరిగిపోతుంది అంతే. అంతేగాని చాలా వరకు వివాహాలు అవ్వడం లేదంటే 1 పిల్లల నిర్ణయాలు, 2 చదువులు, ఉద్యోగాలు, ఆ తర్వాత సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా కొన్ని పట్టింపులు, కొన్ని శాఖ పట్టింపు లేదండి అంటారు, పాపం వాళ్ళకి కుదరదు. శాఖ పట్టింపు ఉందంటారు, వీళ్ళకి కుదురుతుంది, ఏమిటో తెలియదు. ఒకసారి వాళ్ళు కూడా కొన్ని పట్టు విడుపులు వస్తున్నాయి, కానీ కూడా కొన్నిసార్లు వాళ్ళ జాతకరీత్యా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వివాహాలు కావడం లేదు. కారు బంగ్లా అన్నీ ఉండి గొప్పవాడ అయ్యి ఉండవలను భర్త అని అమ్మాయి అనుకుంది అనుకోండి, కాస్త మనం ఆడవాళ్ళమే అయినప్పటికీ కూడా మనం నిర్మోహమాటంగా చెప్పుకోవాలి. వాడి కారు ఉండి, బంగ్లా ఉండి, జీతంలో హైక్ ఉండి, అన్నీ బాగుండి మనల్ని ఎందుకు చూసుకుంటాడు? ఆ లెవెల్లో చూసుకుంటారు కదా వాళ్ళు. ఇతనికి 10 కోట్లు ఉంది, 20 కోట్ల అమ్మాయిని చూసుకుంటాడుగా, 20 కోట్ల అమ్మాయి 50 కోట్ల అబ్బాయిని చూసుకుంటుంది కదా, అన్నీ ఉండి మనల్ని ఎందుకు చేసుకుంటారు? ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకునే మనం కోరికలు అధికం చేసుకోవాలి. సరే బాగానే ఉంది, వివాహ సమయం ఆసన్నమైంది, కళ్యాణ గడియలు వచ్చేసాయి, మనం కాంప్రమైజ్ అవ్వట్లేదే, అప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయమ్మా చెప్పండి? అన్ని కారణాలు ఉన్నాయి. సరే బాగానే ఉంది, కొన్ని ఈ పాయింట్స్ అన్నీ పక్కన పెట్టుకొని అసలు మనము ఏదైనా సరే బ్రతికి ఉన్నంతకాలము కూడా చక్కగా చేతిలో చేసుకొని పెళ్ళంటే 100 ఏళ్ల పంటగా బ్రతకడానికి, ఎప్పుడు కూడా పెళ్ళి వెంటనే కావడానికి ఒక మంత్రం చెప్పుకొని మనం ముగిద్దాం. ఏంటంటే కళ్యాణ రూప సైరంధ్రి, కళ్యాణానికి ప్రతీకమైనటువంటి అందమైనటువంటి రూపంతో సైరంధ్రిగా ఉన్నటువంటి పాండవుల పత్ని ద్రౌపదీదేవి. కళ్యాణ రూప సైరంధ్రి, చాలా సులభంగా అర్థంతో చెప్తున్నాను నేను. వల్లవ అంటే వల్లవుడుగా ఉన్నాడు ఎవరు? భీముడు. వల్లవ చాపి సుందర, అంతకంటా గొప్పవాడు, అందమైన వాడు వల్లభ రూపంలో ఉన్నాడు, అందరూ మారువేషాల్లో ఉన్నారు, ఎంతో సుందరుడు. నీవు కళ్యాణానికే ప్రతీకమైనటువంటి ఓ సైరంధ్రి, కళ్యాణ రూప సైరంధ్రి వల్లవ చాపి సుందర. శ్లోకం అమ్మ, ఇది ఫస్ట్ లైన్. 2వ లైను, స్త్రీణాం చిత్తం దుర్జేయం యుక్త రూపాచ మేమత. ఈ శ్లోకాన్ని మీరు ప్రతిరోజు స్కాంద పురాణంలో చెప్పబడింది ఈ శ్లోకం. ప్రతిరోజు చిమ్లీ ఉంటుంది కదా, నువ్వులు బెల్లం కలిపినటువంటి తొక్కిన చిమ్ని నివేదన చేసి 41 రోజులు కానీ 90 రోజులు కానీ ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటే తప్పనిసరిగా మీ మనస్సుకు నచ్చినటువంటి సంబంధం వచ్చి వెంటనే వివాహం కావడానికి పూర్తిగా మనకి ఏంటంటే కనుక కార్య ఆటంకాలు లేకుండా వివాహం అవుతుంది సుమా అని చెప్పబడింది. అందుకని ఈ శ్లోకాన్ని మరల జాగ్రత్తగా వినండి, విని చదవండి. కళ్యాణ రూప సైరంధ్రి
వల్లవచ్చాపి సుందరః స్త్రీణాం చిత్తం చ దుర్జ్ఞేయం యుక్తారూపా చ మేస్తదా. ఇది శ్లోకం. అందుకని ఇది చక్కగా మీరు ఏ విధంగా అయినా సరే చదువుకొని మీరు ఇది ఆచరిస్తే వెంటనే వివాహం అయిపోతుంది. శ్రీమతి చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి మన వాళ్ళందరికీ. ఆ తర్వాత ఇంకా ఏదైనా సరే మీ అమూల్యమైనటువంటి సూచనలు కూడా నాకు అందచేయండి. ఎనీ డౌట్స్ అన్నీ చేయండి. ఆ విధంగా కూడా నేను వీడియోలు చేయగలుగుతాను. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వివాహం ఆలస్యమవుతున్నా, వివాహం కాకపోయినా, ఉద్యోగం కానీ విద్యా విషయంలో కానీ డౌట్స్ ఉన్నా, లేదా సెషన్కి ముహూర్తాలు కావాలన్నా, గృహారంభ గృహప్రవేశ వివాహ ముహూర్తాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. 9866034439లో మీరు సంప్రదించండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, గత 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాం. అందువలన ఏదైనా వివాహానికి సంబంధించిన హిందూ మతానికి చెందిన వాళ్ళే, ఏ వర్ణానికి చెందిన వాళ్ళైనా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః.